ఒకవేళ మనలోని చెడు లక్షణాలు ఉన్నట్లయితే, మనం మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనం మంచిగా ప్రవర్తించకపోతే, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, పనికి వెళ్ళిన దగ్గర, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేసుల్లోని మన ప్రవర్తన మంచిగా లేకపోతే, మంచి లక్షణాలు కలిగి ఆ ప్లేసుల్లోని జీవించకపోతే, కొంతమంది మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు, కొంతమంది మనల్ని ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. అలాంటప్పుడు మన ఓర్పు సహనం కలిగి ఉండేవారంగా ఉండాలి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని ప్రేమించకుండా ఉన్నప్పుడు మనం ఓర్పు సహనం కలిగి ఉండేవారంగా ఉండాలి. వినయ విధేయత కలిగి ఉండేవారంగా ఉండాలి. దీన మనసు కలిగి ఉండేవారంగా ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండేవారంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అక్కడ తగాదలు కాకుండా ఉండేవిగా ఉంటాయి, అక్కడ గొడవలు కాకుండా ఉండేవిగా ఉంటాయి. ఇతరులు ద్వేషిస్తున్నారని, ఇతరులు మనల్ని ప్రేమించట్లేదని మనం కూడా ఇతరులని ప్రేమించకుండా ఇతరులను ద్వేషించే వరంగా ఉంటే అక్కడ తగాదలు అయితే అంటున్న దేవుడు, అక్కడ గొడవలు అయితే అంటున్న దేవుడు.